श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। అక్టోబర్ 18వ తేదీ 1936 శాంతాక్రూజ్, సాయంత్రం 4 గంటలు. రావ్ బహదూర్ మోరేశ్వర్ వి ప్రధాన్, బిఏ ఎల్ఎల్బి, హైకోర్టు ప్లీడరు మరియు జేపీ జస్టిస్ ఆఫ్ పీస్. వయస్సు 56 సంవత్సరములు. సాయిబాగ్, శాంతాక్రూజ్. నేను నా బంధువులు బాబా దగ్గరకు వెళ్ళడానికి కారకులు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్. 1910వ సంవత్సరం మే నెల మొదటి వారంలో ఒకరోజు నా సోదరులు, బంధువులు చాందోర్కర్తో మాట్లాడుతూ ఉన్నారు. నా సోదరుడు రామారావు, చాందోర్కర్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. రామారావు: ప్రస్తుతం అక్కల్కోట మహారాజ్ లాంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా? చాందోర్కర్: అలాంటి వారిని చూడాలనుకుంటున్నావా? రామారావు: అవును. చాందోర్కర్: అయితే షిరిడీ వెళ్ళు. శ్రీ సాయిబాబా అటువంటి మహనీయులే. రామారావు: మేము షిరిడీ గురించి వినడం ఇదే మొదటిసారి. అదెక్కడుంది? అక్కడికెలా వెళ్ళాలి? చాందోర్కర్: షిరిడీ అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాలో ఉంది. ధోండ్ మన్మాడ్ రైల్వే లైన్లో ఉన్న కోపర్గాం స్టేషన్లో దిగాలి. అక్కడ నుండి 11 మైళ్ళ దూరంలోనున్న షిరిడీకి టాంగాలో వెళ్ళవచ్చు. శ్రీ సాయిబాబా గొప్పతనం, శక్తి, కరుణ, తత్వము గురించి చాందోర్కర్ ఎంత స్పష్టంగా వర్ణించాడంటే అక్కడున్న శ్రోతలు ఎంతో ప్రభావితులై వీలైనంత త్వరలో షిరిడీ చేరి ఆ మహాత్ముణ్ణి దర్శించాలని అభిలషించారు. ఆ మరుసటి రోజే నా స్నేహితులు, బంధువులు 10-15 మంది ఒక బృందంగా ఏర్పడి షిరిడీకి ప్రయాణమయ్యారు. వాళ్లతో పాటు నన్ను కూడా షిరిడీ తీసుకువెళ్లాలనుకున్నారు. కానీ నేను ఆ సమయంలో ఇంట్లో లేనందువల్ల నా భార్యతో చెప్పి వాళ్ళు బయలుదేరారు. ఆ రోజు నేను మా అమ్మ వద్ద ఉన్నాను. ఆమె వాళ్ళ ప్రయాణాన్ని గురించి నాతో చెప్పింది. నేను అజ్ఞానంతో బాబా నిజమైన సాధువో కాదో ఎవరు చెప్పగలరు అన్నాను. షిరిడీ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ బృందంలోని నా సోదరుణ్ణి కలిశాను. వాళ్ళు షిరిడీ నుండి తెచ్చిన బాబా ఫోటోను, దాసగను రచించిన భక్త లీలామృతంలోని 31వ అధ్యాయాన్ని నేను అదే రోజు తిరిగి ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చాను. ఆ అధ్యాయంలో బాబా లీలలు, మహిమల గురించి వర్ణించబడి ఉంది. నా భార్యకు బాబా ఫోటో చూపించిన 31వ అధ్యాయాన్ని బిగ్గరగా చదివి వినిపించాను. అది నన్నెంతగానో ప్రభావితం చేసి నాలో గొప్ప మార్పు తెచ్చింది. మా అమ్మ దగ్గర వెలిబుచ్చిన సందేహాలు తొలగిపోయాయి. నిజమైన మహాత్ముడెవరైనా ఉంటే అది సాయిబాబానే అన్న నమ్మకం ఏర్పడింది. నా భార్య ఇంకా ఎక్కువగా బాబాను విశ్వసించింది. ఫోటోను, పుస్తకాన్ని ఆ రోజే తిరిగి ఇవ్వవలసి ఉందని నా భార్యతో చెప్పాను. బాబా ఫోటోను, అది గురువారం నాడు ఇచ్చివేయడానికి ఆమె ఒప్పుకోలేదు. ఆమె పట్టుబట్టడం వలన వాటిని 3 రోజులు మా ఇంట్లోనే ఉంచాను. 4వ రోజు నా సోదరుడు వాటి కోసం కబురు పంపడంతో వాటిని తిరిగి ఇవ్వక తప్పింది కాదు. ఆ తర్వాత మేము బాబాను దర్శించడానికి తపించిపోసాగాము. కానీ షిరిడీకి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. మా వదిన నిండు గర్భంతో ఉండగా భర్తను పోగొట్టుకుంది. ఆమెకు మగ సంతానం లేదు. ఈసారి తప్పక మగపిల్లవాడు పుడతాడని మేమందరం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాము. ఆమె ఏ రోజైనా ప్రసవించవచ్చునని, ఆ సమయంలో ఇంటికి మగదిక్కైన నేను ఉండకపోతే బాగుండదని ఊరు నుండి కదలలేకపోయాను. కానీ నేను బాబాను త్వరగా దర్శించుకోవాలని నా భార్య, సోదరి ఆతృతపడ్డారు. అందువలన మా బంధువుల బృందం తిరిగి వచ్చిన 15 రోజులకు, అంటే 1910 మే నెలాఖరున నేను షిరిడీకి బయలుదేరాను.
చాందోర్కర్ ఎంతో ఆదరంతో అతని 2 కుమారులు బాబు, బాపూలను నాకు తోడుగా పంపాడు. బయలుదేరేటప్పుడు నా దగ్గర 3-4 బంగారు నాణాలు, కొన్ని కరెన్సీ నోట్లు ఉన్నాయి. బాబా దక్షిణ అడిగితే ఇవ్వడానికి ఒక నోటు మార్చి 20 వెండి రూపాయి నాణాలను సిద్ధంగా ఉంచుకున్నాను. మేము కోపర్గాంలో దిగగానే అక్కడి మామ్లతదార్ చక్కగా స్వాగతం పలికాడు. గోదావరిలో స్నానమాచరించి షిరిడీ చేరాము. మాకోసమే నిరీక్షిస్తున్నారా అన్నట్లు బాబా లెండీ తోట దగ్గర నిలబడి ఉన్నారు. మేము టాంగా దిగి వారికి నమస్కరించాము. మేము సాటేవాడాలో బస చేశాము. అక్కడ మాకు రావ్ బహదూర్ సాటే, నూల్కర్, ఫస్ట్ క్లాస్ సబ్జడ్జీలతో పరిచయమయ్యింది. కొంతసేపటి తరువాత నేను తెచ్చిన పూలు, పండ్లు, మాలలు తీసుకొని బాబాను దర్శించడానికి మసీదుకెళ్ళాను. బాబాకు పూలమాలను వేసి తీసుకువెళ్ళిన కానుకలు సమర్పించాను. బాబా కళ్ళల్లోకి చూసిన వెంటనే వారు గొప్ప మహాత్ములన్న నా నమ్మకం దృఢపడింది. ఇంతటి మహనీయుని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు అర్పించుకున్నాను. బాబా వెంటనే నా నమ్మకాన్ని పరీక్షించదలచారు. వారు నన్ను దక్షిణ అడిగారు. వారికివ్వడానికి సిద్ధంగా ఉంచుకున్న వెండి రూపాయలకు బదులు ఒక బంగారు నాణాన్ని వారి చేతిలో పెట్టాను. బాబా ఆ నాణాన్ని మొదట జార్జి బొమ్మ ఉన్న వైపుకు, తరువాత బొరుసు వైపుకు త్రిప్పి చూశారు. అలా 3 సార్లు చేశారు. ఆ 3 సార్లు ఇదేమిటి అని నూల్కర్ను అడిగారు. నూల్కర్ అది బంగారు నాణమని చెప్పాడు. దీని విలువ ఎంత అని బాబా ప్రశ్నించారు. 15 రూపాయలని నూల్కర్ చెప్పాడు. బాబా ఆ నాణాన్ని నాకే తిరిగి ఇచ్చివేస్తూ, ఇది నాకొద్దు, నువ్వే ఉంచుకొని నాకు 15 రూపాయలివ్వు అన్నారు. నేను దానిని పర్సులో పెడుతున్నప్పుడు నూల్కర్ అది బాబా స్పర్శతో పునీతమైన నాణమని, దానిని ఇతర నాణాలతో కలపకుండా విడిగా ఉంచుకోమని చెప్పాడు. నేనలాగే చేసి బాబాకు 15 వెండి రూపాయలు ఇచ్చాను. బాబా వాటిని మరలా లెక్కించి, ఇక్కడున్నవి 10 రూపాయలే, మరో 5 రూపాయలివ్వు అన్నారు. నిజానికి వారు నా నమ్మకాన్ని పరీక్షిస్తున్నారు. సహజంగా వాదించడానికి అలవాటు పడిన ఏ లాయర్ అయినా బాబా చేసిన ఆరోపణ తప్పని, తాను లెక్కించి సరిగ్గా 15 రూపాయలిచ్చానని వాదిస్తాడు. కానీ నేనలా చేయలేదు. ఇది నా నమ్మకానికి పెట్టిన పరీక్షగా తలచి వారి లెక్కే సరి అయినదని ఆమోదించి ఆనందంగా నా దగ్గర మిగిలి ఉన్న 5 వెండి రూపాయలు తీసి వారికి సమర్పించాను. నా జోబిలో ఉన్న 20 రూపాయలు బాబాకు ఇచ్చేందుకే తెచ్చానని వారికి తెలుసు. అందుకే లెక్క తప్పిందన్న మిషతో నేను సమర్పించదలచిన మొత్తాన్ని వారు స్వీకరించారు. నా వద్ద ఇంకా చాలా డబ్బు ఉన్నప్పటికీ 20 రూపాయలు మాత్రమే స్వీకరించారు. అంతకు మించి వారు నన్ను దక్షిణ అడగలేదు. తరువాత నేను అక్కడ నుండి వచ్చేశాను. నేను మరలా మసీదుకు వెళ్ళేటప్పటికీ బాబా తమ చుట్టూ చేరిన భక్తులందరికీ ఊదీ ఇస్తున్నారు. దూరంగా నిలబడి ఉన్న నన్ను చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి, భావూ, 2-3 రోజులలో అంతా బాగైపోతుంది అని ఊదీ ఇచ్చారు. అప్పటి నుండి నన్ను ఎప్పుడూ బావు అనే పిలిచేవారు. ఊదీ తీసుకుని బయటకు వెళ్ళిపోయాను. బాబా నాపై ప్రత్యేకంగా చూపిన ఆదరాభిమానాలకు నూల్కర్, శ్రీమతి జోగ్ మొదలైన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. నూల్కర్ ఆనందంతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఐశ్వర్యాన్ని, బంగారాన్ని, కుటుంబ హోదాను బాబా ఏమాత్రం లెక్క చేయరన్న విషయం అందరికీ తెలుసు. కనుక బాబా ప్రత్యేకాభిమానం పొందడానికి నేను ఏ సద్గ్రంథాలను పారాయణ చేశానో తెలుపమని శ్రీమతి జోగ్ అడిగింది. నేను చేసిన సద్గ్రంథాల అధ్యయనం, పారాయణ ఏమీ లేదని వినమ్రంగా జవాబిచ్చాను.
మరుసటి రోజు ఇంటికి బయలుదేరాలనుకొని బాబాను అనుమతి కోరాను. బాబా తమదైన ప్రత్యేక రీతిలో రేపు వెళ్ళు అంటూ అనుమతి నిరాకరించారు. ప్రతిరోజు ఆ విధంగానే చెబుతూ 8 రోజులను నన్ను షిరిడీలో ఉంచేశారు. నేను మరుసటి రోజు బాబాకు ప్రత్యేకంగా విందు ఇవ్వదలచి, అంటే భిక్ష. విందులో ఏ ఏ పదార్థాలు ఉండాలో, ఎవరెవరిని ఆహ్వానించాలో తెలుపమని బాబాను ప్రార్థించాను. ప్రత్యేకించి విందుకు బొబ్బట్లు, అంటే పూరన్పోలీలను తయారు చేయించమని, తమకు అభిమాన పాత్రుడైన బాబూను ఆహ్వానించమని బాబా చెప్పారు. బాబూ దాదా కేల్కర్ సోదరుని కుమారుడు. నేను బాబాను ఆహ్వానించకముందే నేను కూడా వస్తాను అని బాబా అన్నారు. మరుసటి విందు బాబా చెప్పిన ప్రకారమే ఏర్పాటు చేశాను. బాబును, ఇతర భక్తులను ఆహ్వానించాను. వాళ్ళందరూ వచ్చి కూర్చున్న తర్వాత పల్లాలలో పదార్థాలన్నీ వడ్డించబడ్డాయి. బాబాకు ప్రత్యేకంగా ఒక పళ్ళెంలో వడ్డించాము. ఇంతలో ఒక కాకి వచ్చి బాబా ప్లేటులోని పూరన్పోలీని ఎత్తుకుపోయింది. ఆ రూపంలో బాబానే వచ్చి విందు ఆరగించారని భక్తులందరూ సంతోషంతో జయజయధ్వానాలు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం బాబా తమ శరీర పార్శ్వభాగాన్ని చూపిస్తూ, ఈ భాగమంతా విపరీతంగా నొప్పి పుడుతోంది, కానీ 3-4 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. బాబా చూడడానికి ఆరోగ్యంగానే ఉండడం వలన పై మాటల ద్వారా వారు చెప్పదలుచుకున్నదేమిటో అర్థం చేసుకోవడం మా శక్తికి మించిన పని. ఒక గురువారం నాడు పెద్ద ఎత్తున అంతఃసంతర్పణ చేసేందుకు బాబా హండీ పెట్టి వంట చేస్తున్నారు. వారు భక్తులందరినీ మసీదు నుండి తరిమివేసి ఒంటరిగా హండీ దగ్గర ఉన్నారు. ఆ సమయంలో నేను, చాందోర్కర్ కుమారులిద్దరూ మసీదులోనికి వెళుతుంటే చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే బాబా మమ్మల్ని కోప్పడకపోగా సాదరంగా ఆహ్వానించారు. బాబా మాకు ప్రత్యేక దర్శనం ఇవ్వడానికే భక్తులందరినీ బయటకు పంపించి వేసినట్లున్నారు. తరువాత వారేదో చిన్నగా పాడుతున్నట్లు అనిపించింది. వారు ఆ పాటను 3వసారి పాడుతున్నప్పుడు, కాయరే ఆపల కాయ్హూ మనావే, శ్రీరామ జయరామ జయ జయ రామ అని వినిపించింది. ఆ పదాలు వినగానే ఉద్వేగానికి లోనయ్యాను. బాబా పాదాలపై నా శిరస్సు నుంచాను. నా కళ్ళలో ఆనంద బాష్పాలు పెల్లుబికాయి. బాబా పలికిన పలుకులే మా కులగురువైన హరిబువా నాకు ఉపదేశించిన మంత్రం. హరిబువా తాతగారైన ఆత్మారాంబువా మా ముత్తాతగారి గురువు. వీరి పూజ కొరకు బొంబాయి ఠాకూర్ ద్వార్లో ఒక దేవాలయం నిర్మించబడింది. ఈ విధంగా గురువు ఉపదేశించిన మంత్రం పట్ల బాబా నాలో శ్రద్ధను, గౌరవాన్ని పునరుద్ధరించారు. నేను అడుగకపోయినా నా ఆధ్యాత్మిక లబ్ధికై ఎంతో శ్రద్ధ కనపరచడం చూసి అశ్రు నయనాలతో బాబాకు కృతజ్ఞతలు సమర్పించడం కన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. తరువాత బాబా హండీ దగ్గర నిలబడి ఉడుకుతున్న వంటకాన్ని సమంగా కలిసేలా గరిటెతో కాక తమ చేతితో కలియబెట్టారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. చేతితో కలియబెట్టినప్పటికీ బాబా చేయి కాలలేదు, బొబ్బలెక్కలేదు. అకస్మాత్తుగా మధ్యాహ్నం బాబా మా ముగ్గురిని, నేను, చాందోర్కర్ కుమారులు బాబు, బాపు లెండికి తీసుకెళ్లారు. అది సాధారణంగా వారు లెండికి వెళ్లే సమయం కాదు. అక్కడ బాబా కొన్ని గుంటలు త్రవ్వి నా చేతికి కొన్ని మొక్కజొన్న విత్తనాలించి ఆ గుంటలలో పెట్టించి వాటిపై మట్టి కప్పి నీళ్లు పొయ్యమన్నారు. తరువాత మేము మసీదుకు తిరిగి వచ్చాము. ఆ లెండీ తోటనే 7-8 సంవత్సరాల తరువాత బాబా సమాధి చెందిన వెంటనే నేను కొన్నాను. బాబా మమ్మల్ని వారం రోజులు షిరిడీలోనే ఉంచిన తరువాత తిరిగి వెళ్లడానికి అనుమతినిచ్చారు. బాబూ చాందోర్కర్ ఒక పళ్ళెం తెచ్చి
బాబా పాదాల క్రింద ఉంచాడు. వారి పాదాలు అభిషేకించిన తరువాత ఆ పాదతీర్థాన్ని ఇంట్లో వాడుకునేందుకు తీసుకున్నాడు. ఆ విధంగా చెయ్యడం షిరిడీలో అప్పుడున్న పద్ధతులకు భిన్నమైనది. అప్పటి వరకు ఊదీ మాత్రమే ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమోదించేవారు. పాదతీర్థం ఆరతి సమయమప్పుడు త్రాగడానికి మాత్రమే ఇచ్చేవారు. నేను బాబును అనుసరించి మా అమ్మకు, ఇతర భక్తులకు ఇవ్వడానికి పాదతీర్థం తీసుకున్నాను. మేము మన్మాడ్ చేరగానే పంజాబ్ మెయిల్ వచ్చింది. మా దగ్గర 3వ తరగతి టిక్కెట్లు ఉన్నాయి. అవి తరువాత వచ్చే రైలు ఎక్కడానికి మాత్రమే పనికి వస్తాయి. కానీ మెయిల్ ఎక్కడానికి రైల్వే నిబంధనలు ఒప్పుకోవు. కానీ ఆనందంలో అవేవీ పట్టించుకోకుండా మెయిల్ ఎక్కాము. మేము బొంబాయి చేరవలసిన సమయానికన్నా 4-5 గంటల ముందు చేరాము. తరువాత ఆ సమయం ఎంతో విలువైనదని తెలుసుకున్నాను. బాబా అనుగ్రహం వల్లే మేము త్వరగా ఇంటికి చేరుకోగలిగామని భావించాము. నేను ఇల్లు చేరగానే మా అమ్మకు పక్షవాతం వచ్చిన సంగతి తెలిసింది. షిరిడీలో బాబా తమ శరీర పార్శ్వభాగమంతా బాధిస్తున్నదని చెప్పిన సమయంలోనే బొంబాయిలోని మా ఇంట్లో మా అమ్మకు పక్షవాతం వచ్చిందట. వెంటనే డాక్టర్లను పిలిపించి చికిత్స మొదలుపెట్టారు. నా సోదరి, ఇతర బంధువులు షిరిడీలో ఉన్న నాకు కబురు పెట్టాలని అనుకున్నారు. కానీ అప్పుడు అక్కడే ఉన్న చాందోర్కర్ కబురు పెట్టాల్సిన అవసరం లేదని, నేను బాబా సన్నిధిలో ఉన్నంత వరకు మా అమ్మకు ఏమీ కాదని, అవసరమనిపిస్తే వెంటనే బాబా నన్ను పంపగలరని చెప్పాడు. మేము షిరిడీలో బయలుదేరిన రాత్రి ఇక్కడ మా అమ్మకు చికిత్స చేస్తున్న డాక్టరు ఆమెకు జ్వరం చాలా ఎక్కువగా ఉందని, ఆమె ప్రేవులు బిగుసుకునిపోయి ఉన్నాయని, పరిస్థితి ప్రమాదస్థాయికి చేరుకుందని చెప్పాడు. రాత్రికి ప్రేవుల్లో కదలిక ఏర్పడితే, అంటే విరోచనమైతే ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అన్నాడు. నేను ఆ తెల్లవారుజామున 4:30-5 గంటలకు మా అమ్మ ఉన్న చోటికి చేరుకున్నాను. వెంటనే నేను ఆమెకు బాబా ఊది పాదతీర్థం ఇచ్చాను. ఆమెకు కొద్దిగా నిద్ర పట్టింది. తర్వాత కాసేపటికి ప్రేవుల్లో కదలిక ఏర్పడి విరోచనమయ్యింది. దాంతో జ్వరం తగ్గిపోయింది. డాక్టరు వచ్చి పరీక్షించి ఆమె పరిస్థితి మెరుగుపడిందని, ఇక కోలుకుంటుందని చెప్పాడు. బాబాకు ఇవన్నీ ముందుగా తెలిసే తమ సంకల్పానుసారం మమ్మల్ని ఊదీ తీర్థంతో షిరిడీ నుండి పంపి మన్మాడ్లో పంజాబ్ మెయిల్ అందేటట్లు చేసి సరైన సమయానికి ఇంటికి చేర్చారని అర్థమైంది. నేను షిరిడీలో ఉన్నప్పుడు నన్ను దగ్గరకు పిలిచి ఊదీ ఇచ్చి 3-4 రోజులలో అంతా బాగైపోతుంది అనటంలో మా అమ్మ కోలుకుంటుందని బాబా ఉద్దేశ్యం. బాబా చర్యలు నిగూఢమైనవి, వారి లీలలు అద్భుతాలు. ఆ తరువాత మా అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో 4 సంవత్సరాలు జీవించింది. ఆమె చనిపోయేందుకు 2 సంవత్సరాల ముందు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందింది. నేను ఒక్కడినే కాక మా కుటుంబంలోని వారందరూ బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందారు. నా భార్య, ఆమె సోదరి బాబా దగ్గరకు ఎలా వెళ్లారో, నా భార్య బాబా నుంచి ప్రత్యేకంగా ఆశీస్సులు ఎలా పొందిందో మీకు ఈ సంఘటన ద్వారా తెలియజేస్తాను. ఒక రాత్రి దాసగను మహారాజ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అద్భుతమైన కీర్తన నిర్వహించాడు. కీర్తనలోని కథా విషయం ఏదైనప్పటికీ మధ్యలో బాబా మహిమల గురించి, వారి లీలల గురించి వర్ణించేవాడు. కీర్తన ముగిసిన తర్వాత వారిని, చాందోర్కర్ను, ఇతర స్నేహితులను శాంతాక్రూజ్లోనున్న మా ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించాను. అందరూ సంగీత వాయిద్యాలతో సహా మా ఇంటికొచ్చారు. అక్కడ మరొక కీర్తన నిర్వహిస్తే బాగుంటుందని అందరూ తలచారు.
ఆ కీర్తన రాత్రి 2 గంటల నుండి వేకువజామున 5 గంటల వరకు జరిగింది. ఆ సమయం మనసును ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ కీర్తన విన్న వెంటనే నా భార్యకు బాబాను దర్శించాలన్న బలమైన కోరిక కలిగింది. అంతేగాక బాబా తన కలలో కల్పించారని, అది బాబా తనను షిరిడీ రమ్మనడానికి సంకేతమని చెప్పింది. నెలలు నిండిన నా భార్య సోదరి విషయం ఎలా అని ఆలోచించాను. ప్రయాణం మధ్యలో నొప్పులొస్తే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నా భార్య, ఆమె సోదరి సంసిద్ధమయ్యారు. 12 టికెట్ల డబ్బు చెల్లించి మా కోసం ప్రత్యేకంగా ఓ సెకండ్ క్లాస్ రైలు పెట్టెను బుక్ చేశాను. ఆ రైలు పెట్టె మన్మాడు మీదుగా కోపర్గాం చేరి తిరుగు ప్రయాణంలో మా కోసం అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నాను. ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సాగింది. ఇక కోపర్గాం చేరబోతున్నామనగా చాందోర్కర్ గారు మా కోసం స్టేషన్కు వస్తారేమోనని నా భార్య అన్నది. నేను చాందోర్కర్కు షిరిడీ వెళ్తున్నట్లు జాబు రాసినప్పటికీ అతను వచ్చే అవకాశమే లేదని చెప్పాను. కానీ ఆమె ఊహించినట్లుగానే చాందోర్కర్ స్టేషన్కు వచ్చాడు. చాందోర్కర్కు సుస్థిగా ఉండటంతో షిరిడీ వెళ్ళి ఉన్నాడు. అతనికి రోజు మార్చి రోజు జ్వరం వస్తూ ఉంది. మేము షిరిడీ వెళ్లే రోజు అతనికి జ్వరం వచ్చే రోజు ఒకటే అయ్యింది. అయినప్పటికీ నా ఉత్తరం అందుకున్న అతను కోపర్గాం స్టేషన్కు వచ్చి మమ్మల్ని స్వాగతించేందుకు బాబా అనుమతి కోరాడు. బాబా వెంటనే అనుమతించారు. అది తెలిసి దీక్షిత్ బాబాతో చాందోర్కర్కు జ్వరం వస్తుందని, అందువల్ల తాను స్టేషన్కు వెళ్ళి మమ్మల్ని వెంటబెట్టుకుని వస్తానని అన్నాడు. కానీ బాబా దీక్షిత్ను వద్దని, చాందోర్కర్ను మాత్రమే స్టేషన్కు వెళ్ళమని గట్టిగా చెప్పారు. చాందోర్కర్ స్టేషన్లో కలిసి మమ్మల్ని స్వాగతించి మాకు ఘనమైన ఏర్పాట్లు చేశాడు. స్త్రీలకు సౌకర్యంగా ఉండే వసతి కల్పించాడు. మేము గోదావరిలో స్నానమాచరించి క్షేమంగా షిరిడీ చేరాము. చాందోర్కర్ మా కోసం ఇంత శ్రమ తీసుకున్నప్పటికీ ఆరోగ్యపరంగా అతనికి కొంచెం కూడా ఇబ్బంది కలగలేదు. అంతేకాదు, చాందోర్కర్కు ఆ రోజు నుండి మళ్ళీ జ్వరం రాలేదు. మేము షిరిడీ చేరిన రోజు బాబా నా భార్యను చూపించి మాధవరావు దేశపాండేతో ఈమె నా బాబుకు తల్లి అన్నారు. బాబు అంటే బాబాకు అమితమైన ప్రేమని, అతను చనిపోయినప్పుడు బాబా చాలా బాధపడ్డారని రావు బహదూర్ సాటే చెప్పాడు. గర్భవతిగా కనపడుతున్న నా భార్య సోదరి గురించే బాబా చెబుతున్నారని చాందోర్కర్ అనుకుని ఆమెను చూపించి, మీరు మాట్లాడుతున్నది ఈమె గురించే కదా అని అడిగాడు. బాబా కాదని చెప్పి నా భార్యను చూపించి, నేను మాట్లాడింది ఈమె గురించి అన్నారు. ఆ రోజు నుండి సరిగ్గా 12 నెలలకు నా భార్య ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. వాడికి బాబా నోటి నుండి వెలువడిన బాబు అన్న పేరే పెట్టాము. నామకరణ కార్యక్రమానికి దాసగను, చాందోర్కర్ మొదలైన భక్తులందరూ వచ్చారు. ఆ కార్యక్రమం ఎంతో వేడుకగా బాబా కరుణ, గొప్పతనాన్ని స్మరించుకునే విధంగా జరిగింది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు మసీదులో బాబా సన్నిధిలో ఉండగా గాలివాన వచ్చింది. ఎడతెగకుండా వర్షం కురుస్తోంది. ఇలా ఒక పావుగంట వరకు కొనసాగింది. నేనప్పుడు వర్షం ఇలాగే కొనసాగితే నదులు, వాగులు పొంగుతాయి. అప్పుడు నేను బొంబాయి వెళ్ళడానికి కష్టమవుతుంది. బాబా నన్ను తిరిగి వెళ్ళడానికి అనుమతివ్వరేమోనని అనుకున్నాను. అప్పుడు బాబా ఆకాశం వైపు చూస్తూ, ఓ దేవా, చాలు, ఇక వర్షాన్ని ఆపు. నా బిడ్డలు తిరిగి ఇళ్లకు వెళ్ళాలి. వారు కష్టపడకుండా ఇళ్లకు వెళ్ళని అన్నారు. ఆ మాటలు అనడంతోనే వర్షం తగ్గుముఖం పట్టింది. నా మదిలో మెదిలే ఆలోచనలన్నీ బాబాకు తెలుసు. తరువాత బాబా నన్ను ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. నేను ఊది తీర్థం తీసుకొని
పంజాబు మెయిల్లో ఊరికి చేరి మా అమ్మకు ఊది తీర్థం ఇచ్చాను. ఈ విషయాన్ని ముందే విపులంగా చెప్పి ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చిన రాత్రి మా వదినకు ఒక కల వచ్చింది. ఆ కలలో కఫ్ని ధరించి తలకు గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లు చూసిందట. నేను షిరిడీలో బాబా అనుమతి తీసుకుంటున్నప్పుడు నేను నీ వెంటే వస్తాను అన్న బాబా మాటలు నిజమయ్యాయని తోచింది. బాబా మా ఇంట్లోనే ఉన్నారు. శాంతాక్రూజ్లో 1936 అక్టోబర్ 19వ తేదీన వివరించిన విషయాలు. బాబా మా కుటుంబంపై చూపిన కృప అపారమైనది. బాబు పుట్టినప్పటి నుండి నా భార్య తన మెట్టినింటి ఇలవేల్పుగా బాబాను కొలుచుకోవాలని నిర్ణయించుకుంది. మా సాంప్రదాయానుసారం ఏ స్త్రీ అయినా తనకు బిడ్డ పుట్టినప్పుడు గోధుమలు, టెంకాయ, పండ్లు కొంగులో కట్టుకొని అత్తవారింటికి వెళ్ళి తన మామగారు ముందుగాని లేక వారు పూజించే ఇలవేల్పు ముందుగాని ఉంచాలి. కానీ నా భార్య ఈ వస్తువులన్నీ కొంగున కట్టుకొని 4 నెలల వయస్సున్న బాబును తీసుకొని షిరిడీ వెళ్ళి బాబాకు సమర్పించింది. బాబా వాటిని ప్రేమతో స్వీకరించారు. అంతేకాక బాబును తమ చేతులలోనికి తీసుకుని లాలిస్తూ, బాబూ, ఎక్కడికి వెళ్ళావు? నేనంటే విసుగు కలిగిందా లేక నా మీద అలిగావా అంటూ ముద్దాడారు. తర్వాత బాబు షిరిడీ వచ్చిన సంతోష సమయంలో వారి జోబులో నుండి 2 రూపాయలు తీసి బర్ఫీ తెప్పించి కొడుకు పుట్టిన సందర్భంలో ఎలా మిఠాయిలు పంచుతారో అలాగే బాబా అందరికీ బర్ఫీ పంచారు. ఇది 1912లో జరిగింది. ఈ సందర్భంలోనే బాబా షిరిడీ గ్రామ ద్వారాన్ని చూపించి, దీనిని ఎవరు పునర్నిర్మిస్తారో వారికి అనుగ్రహం లభిస్తుంది అన్నారు. వెంటనే నా భార్య దానిని మేము కట్టించడానికి అనుమతి కోరింది. బాబా అనుమతించారు. నేను దాని నిర్మాణ నిమిత్తం 600 రూపాయలు చాందోర్కర్కు ఇచ్చాను. ఆ సమయంలోనే బాబు బంగ్లా అందంగా ఉంది, చక్కగా పూర్తయింది అన్నారు. బాబా మాటలలోని అంతరార్థం నేను ప్రస్తుతం నివాసముంటున్న బంగళాను ఖరీదు చేయమన్నట్లు అనిపించింది. బాబా చెప్పిన 2 నెలల్లోగా ఆ బంగ్లాను లీజుకు తీసుకుని అందులోకి మారాను. తరువాత 6 నెలలకు దానిని ఖరీదు చేశాను. బాబా అన్నట్లు 1913 కల్లా బాబు బంగళా తయారయ్యింది. తరువాత బాబును మొదటి పుట్టినరోజుకు మళ్లీ షిరిడీ తీసుకెళ్లాము. అప్పుడు కూడా బాబా 2 రూపాయలకు బర్ఫీ తెప్పించి అందరికీ పంచారు. తరువాత ప్రత్యేకించి బాబును గురించి, బాబుకు సోదరి కానీ సోదరుడు కానీ లేరా అని అడిగారు. నా భార్య ఒకంత సిగ్గుపడుతూ, మీరు మాకు ఈ బాబునొక్కడినే ప్రసాదించారు కదా అని జవాబిచ్చింది. అప్పటికి మాకొక కుమార్తె ఉంది. వారి పలుకులనే ఆశీస్సులుగా అన్వయించుకొని మాకింకొక కొడుకు కూతురు పుడతారని అనుకున్నాము. బాబా చెప్పినట్లుగానే జరిగింది. బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా మాధవరావు దేశపాండే ఇంట్లోనే పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాను. ఆ రోజు గురువారం. బాలాసాహెబ్ బాటే తనకు గురువారం నాడు బయట తినకూడదనే నియమం ఉందని చెప్పాడు. అతను ఆ రోజు బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు బాబా అతనిని ఇలా అడిగారు, బాబా, భావు, ప్రధాన్ ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేశావా? భాటే, ఈరోజు గురువారం బాబా. బాబా, అయితే ఏమిటదా? భాటే, నేను గురువారాలు భోంచేయను, అది నా నియమం. బాబా, ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు? భాటే, మీ ప్రీతి కోసమే. బాబా, అయితే నేను చెబుతున్నాను, బావు వద్దకు వెళ్ళి భోంచేసిరా. అప్పటికే సాయంత్రం 4 గంటలయ్యింది. అయినప్పటికీ
బాటే మా వద్దకు వచ్చి బాబా ఇచ్చిన ఆదేశాన్ని తెలిపి భోంచేసి వెళ్ళాడు. శాంతాక్రూజ్లో ఉండగా ఒకరోజు నా భార్యకు బాబా దర్శనమిచ్చినట్లు, బాబాకు పాదపూజ చేస్తున్నట్లు కల వచ్చింది. తన ఇంటిలో నిత్యము బాబా పాదపూజ చేసుకోమని దీని అంతరార్థంగా చాందోర్కర్ తెలియచేసి ఆమెను 2 వెండి పాదుకలను తీసుకుని షిరిడీకి వెళ్ళమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. ఆమె బాబా వద్దకు వెళ్ళగానే కాళ్ళు ముడుచుకొని కూర్చుని ఉన్న బాబా తమ పాదాలను చాచి, పాదుకలను ఈ పాదాల మీద ఉంచి పూజించుకో అన్నారు. నా భార్య అలాగే బాబాను పూజించింది. అప్పుడు బాబా నానాసాహెబ్తో, చూసావా, ఈ తల్లి నా పాదాలను కోసి తీసుకువెళుతోంది అన్నారు. బాబానే ఆ 2 పాదుకలను ఆమె చేతికిచ్చారు. అప్పటి నుండి ఆమె ప్రతిరోజు బాబా పాదుకలను పూజిస్తుంది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పటి నుండి మసీదులో బాబాతోనే భోంచేసేవాడిని. బాబా స్వయంగా తమ చేతితో పదార్థాలను తీసి మా పళ్ళాల నిండా పెట్టేవారు. ఇలా పెట్టింది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది. విలువైన ఆ ప్రసాదాన్ని పారేయకుండా నాకు పెట్టిన దాంట్లో 35 భాగం నా మేనకోడలితో ఇంటికి పంపేవాడిని. అది మా కుటుంబానికంతా సరిపోయేది. అంతేకాక నేను తిన్న ప్రసాదంతో నా కడుపు నిండి రాత్రికి ఇక ఆకలయ్యేది కాదు. బాబా భోంచేసిన తర్వాత భోజనానంతరం ఫలహారముగా పండ్లుని ఇచ్చేవారు. నేను బాబును తీసుకుని వెళ్ళినప్పుడు వాడికి వండిన పదార్థాలు సహించవని బాబా మొదట వాడికి మామిడి పండ్లు మొదలైనవి తినిపించేవారు. దానితో వాడి కడుపు నిండేది. నాకు మరో కొడుకు కూతురు పుట్టిన తరువాత బాబుతో కలిసి 3 పిల్లలను తీసుకొని మసీదుకు వెళ్ళి బాబాతో భోంచేసేవాడిని. నేను చివరిసారిగా బాబాను దర్శించింది 1918 మే నెలలో. అప్పుడు నా దగ్గర 3800 రూపాయలు ఉన్నాయి. బాబా పట్టుబట్టినందువల్ల నేననుకున్న సమయం కన్నా ఎక్కువ కాలం షిరిడీలో గడపవలసి వచ్చింది. వాచా చెప్పకపోయినా వారి వద్ద స్పష్టంగా కనిపించే పద్ధతేమిటంటే, బాబా తాము ప్రేమించిన వారి వద్ద ఉన్న డబ్బంతా తరచుగా తీసేసుకుంటారు. అందువల్ల నెల రోజులు షిరిడీలో ఉండి బయలుదేరేటప్పుడు నా దగ్గరున్న డబ్బంతా అయిపోవడమే కాకుండా 1200 రూపాయలు అప్పుబడ్డాను. నేను ఈ మొత్తాన్ని నాకు పరిచయమున్న పూనాకు చెందిన పశువుల డాక్టర్ వద్ద అప్పుగా తీసుకుని ఇంటికి వెళ్ళిన తరువాత తిరిగి ఇచ్చివేశాను. బాబు అనారోగ్యంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు వివరిస్తాను. బాబుకు అప్పుడు 3-4 సంవత్సరాలుంటాయి. బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాధవ భట్ అనే తెలుగు పూజారి మా కుటుంబ శ్రేయస్సు కోసం మా ఇంట్లో ప్రతిరోజు మంత్రజపం, పూజ నిర్వహించేవాడు. అతడికి మా కుటుంబంతో మంచి అనుబంధముండేది. అతడికి బాబుపై ప్రేమాభిమానాలుండేవి. మేము బాబాను పూజించడం పట్ల మొదట్లో అతనికి సదభిప్రాయం లేదు. మేము ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలుస్తున్నందుకే బాబు అనారోగ్యం పాలయ్యాడని అతని అభిప్రాయం. కానీ ఆ అభిప్రాయాన్ని మాతో చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది. ఒక రాత్రి అతనికొక కల వచ్చింది. ఆ కలలో ఒక రూపం మా వద్ద ఉన్న ఫోటోను చూసి కలలో వచ్చింది సాయిబాబా అని గుర్తించాడు. ఆ కలలో ఒక రూపం మిద్దె మెట్లపై కూర్చొని ఒక చేతితో బెత్తాన్ని పట్టుకొని అతనితో, ఏమనుకుంటున్నావు, నేను ఈ ఇంటి యజమానిని అన్నారు. ఈ కల విషయం అతను ఎవరికీ చెప్పలేదు. అతను బాబు కోలుకోవడం కోసం మమ్మల్ని దత్తునికి మొక్కుకోమని చెప్పాడు. కానీ మేము సాయియే దత్తాత్రేయుడని అతనికి చెప్పాము. తరువాత బాబు ఆరోగ్యం క్షీణించి ప్రమాద స్థితికి చేరుకుంది. బాబు పరిస్థితిని గమనించిన అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి
బాబా ఫోటో ముందు నిలబడి, బాబా, సాయంత్రం 4 గంటల లోపల బాబు జ్వరం పూర్తిగా తగ్గిపోయి మిద్దపై నుండి క్రిందికి రాగలిగితే మీరు దత్తాత్రేయుడేనని నేను నమ్ముతాను అని పెద్దగా ప్రార్థించాడు. కొద్దిసేపటికి బాబు జ్వరం తగ్గడం ప్రారంభమై సాయంత్రం 4 గంటలకల్లా ఆడుకునేందుకు తనను క్రిందికి తీసుకెళ్లమని కోరడంతో వాళ్ళమ్మ వాడిని క్రిందికి తీసుకుని వచ్చింది. ఇది గమనించిన మాధవ భట్లో ఎంతో మార్పు వచ్చి శ్రీ సాయిబాబా దత్తాత్రేయుని అవతారమేనని భావించి బాబాకు 120 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని అలాగే సమర్పించాడు. తర్వాత మాధవ భట్ తనకు మగపిల్లవాడు పుడితే 108 రూపాయలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. కొడుకు పుట్టిన వెంటనే షిరిడీకెళ్ళి 108 రూపాయలు బాబాకు సమర్పించాడు. అదే సమయంలో నా అభీష్టం నెరవేరితే 1008 రూపాయలు దక్షిణగా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అతను సమర్పించిన 108 రూపాయలే చాలా పెద్ద మొత్తం అని శ్యామా అన్నాడు. అప్పుడు ఇతడు దీనికన్నా ఎంతో ఎక్కువ మొత్తం నాకు ఇవ్వబోతున్నాడు అని 1008 రూపాయల మొక్కుని ఉద్దేశించే బాబా అన్నారు. బాబా ఒకసారి నా భార్యతో, ఎదుటివారు మనలను 10 మాటలంటే ఒకవేళ మనం సమాధానం ఇవ్వాల్సి వస్తే ఒక్క మాటతో సమాధానమిద్దాం, ఇంకా ఎవరితోనూ గొడవకు గాని పోటీకి కానీ దిగవద్దు అని హితవు పలికారు. 1918లో చివరిసారిగా షిరిడీ వెళ్ళి బాబాతో 32 రోజులు గడిపినప్పుడు ఒకరోజు భక్తులందరం బాబాకు ఛత్రం పట్టి మేళతాళాలతో ఊరేగింపుగా లెండీకు తీసుకెళ్లి విడిచి వచ్చాము. కాసేపటికి నన్ను మాత్రం పిలిపించారు. వారు నా తలపై తమ హస్తాన్నుంచి, భావూ, నేను చెప్పిన పని చేస్తావా అని అడిగారు. నేను చేస్తానని చెప్పాను. అయితే నాకు 100 రూపాయలు ఒక సంచిలో వేసి మసీదుకు తెచ్చి ఇవ్వు అన్నారు. ఈ విధంగా బాబా నేను తీసుకొచ్చిన డబ్బే కాక అరువుగా తీసుకున్న డబ్బును కూడా నా నుండి స్వీకరించారు. బాబా అప్పుడు ఏవేవో సంజ్ఞలు చేశారు. నాకు వాటి భావం స్పష్టంగా అర్థం కాలేదు. మిన్ను విరిగి మీద పడినా వెరవకు, నేను నీవెంటే ఉంటాను అనే భావం ఆ సంజ్ఞలలో ఉన్నట్లు నేను గ్రహించాను. మొట్టమొదట వారిని దర్శించినప్పుడు గత 6 సంవత్సరాలుగా నేను ఇచ్చిన చిలుంనే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. వారి మాటలలోని అంతరార్థం నాకు బోధపడలేదు. 1916లో బూటి 2వ వివాహము షిరిడీలో జరిగింది. దీనికి నేను హాజరయ్యాను. మేము షిరిడీ నుండి బయలుదేరేటప్పుడు బాబా, నేను మీ వెంటే వస్తాను అన్నారు. ప్రత్యక్షంగా అంటే భౌతిక శరీరంతో వారు మాతో రానప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సుఖంగా సాగింది. దాన్ని బట్టి బాబా తమ సూక్ష్మ శరీరంతో మమ్మల్ని అనుసరించి ప్రమాదాలను ఇబ్బందులను తొలగించారని అర్థమయ్యింది. బాబా సమాధి చెందిన తరువాత కూడా వారి ఆశీస్సుల వల్ల నేనెన్నో లాభాలు పొందాను. 1920 నుండి 1926 వరకు నేను సౌత్ సాల్సెట్ 2వ తరగతి కోర్టు మెజిస్ట్రేటుగా నియమించబడ్డాను. 1926 నుండి జేపీగా అంటే జస్టిస్ ఆఫ్ పీస్గా పనిచేశాను. బొంబాయి శాసనమండలి సభ్యునిగా తానా నుండి 1921-23 వరకు ఎన్నుకోబడ్డాను. 1927లో రావ్ బహదూర్ బిరుదు నాకు ప్రదానం చేయబడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.